నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల ప్రచారంలో దూకుడు పెంచారు. కడప పార్లమెంటుకే పరిమితం అవుతుంది, వివేక హత్య గురించే మాట్లాడుతుంది అనుకుంటే ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరిగినటువంటి వైఫల్యాల గురించి ఆవిడ గళమెత్తుతున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చాక ఎంత వెనకబడిపోయింది, అలాగే ప్రాజెక్టుల గురించి, అలాగే మరి కోటలో ఉండే జగన్ ఎన్నికల టైంలో బయటకు వచ్చారు, ఇప్పుడు గుర్తొచ్చారా ప్రజలు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా అడుగుతోంది. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజా దర్బార్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. సో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆవిడ మాట్లాడుతూ ఉండటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆవిడ మాట్లాడటం జరుగుతుంది. ఏ ప్రభుత్వ హయాంలోనైనా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. ఇక్కడ చెల్లెలే ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత మేర ఉండే అవకాశం ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. సత్యమూర్తి గారు, మొన్నటి వరకు ఆవిడ కడప పార్లమెంట్ వరకే ప్రచారం చేశారు. అక్కడ వైఎస్ హత్య, వివేక హత్యనే చుట్టూనే రాజకీయం అంతా కూడా అక్కడ నడిచింది. సో ఇప్పుడు చూసుకుంటే ఆవిడ జగన్ హయాంలో ఉన్నటువంటి వైఫల్యాలను కూడా ఎత్తి మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా అభివృద్ధి ఏదైతే జరగలేదో వాటిని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? సొంత చెల్లెలే ఇలా అడుగుతుంది, మరి ఏం చెప్తారంటారు? జగన్ అవసరం లేదంటారా? సమాధానం చెప్పాల్సిన అవసరం? మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు అందరూ దీని మీదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. దాదాపు 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద వివిధ రకాల కేసులు ఉన్నాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడినే తీసుకెళ్లి రాజమండ్రి కేంద్ర కారాగారంలో బంధించారు. ఈ తరహా ఇది జరుగుతూ ఉన్నప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు వాళ్ళనైతే అసలు కాకినాడ వీధుల్లో కొట్టారు, తరిమి కొట్టే ఈ వైసీపీ గుండాలు. అసలు పవన్ కళ్యాణ్ని కూడా బయటికి రాకుండా నిలువరించే అంత తీవ్ర స్థాయిలో వైసీపీ వీళ్ళందరూ ప్రవర్తించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోమవీర్రాజు ఉన్నప్పుడు అంతా సోగా నడిచింది. అందరూ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ తోటి నడిచింది. ఎప్పుడైతే సోమవీర్రాజును తీసేసి దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టారో అప్పటి నుంచి వార్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి పురంధేశ్వరి బయటకు పెట్టారు. ఇసుక దందా ఎట్లా జరుగుతుంది, ముఖ్యంగా మద్యం దందా ఎట్లా జరుగుతుంది, అసలు దాన్ని అక్రమ మద్యం కాదు, సక్రమ మార్గంలో వస్తున్న అక్రమ మద్యం అనాలి దాన్ని. కరెక్ట్గా గవర్నమెంట్ ఛానల్స్ ద్వారా వస్తున్నది స్పూరియస్ లిక్కర్. దాని మీద దగ్గుబాటి పురంధేశ్వరి కాన్సన్ట్రేట్ చేసి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. అంటే ఈ తరహా దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి రాగానే ఆమె మీదకి విజయసాయిరెడ్డి ఒంటికాలతో దూకుతాడు. పవన్ కళ్యాణ్ రాగానే ఈయన మీద పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళు ఒంటికాలతో దూకుతారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు వస్తే దానికి ఒక బ్యాచ్ ఉంటుంది. ఇక్కడ వైసీపీలో ఒక బ్యాచ్ ఉంటుంది. కొడాలి నాని ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక బ్యాచ్, ఒక ముఠా ఉంటుంది. ఈ ముఠా అంతా బూతులతోటి విరుచుకుపడతారు. ఇది ఇంతకాలం జరిగిన స్టోరీ. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైంది అంటే ఆయన చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలారెడ్డి, ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున దిగింది పోటీలో. దిగిన తర్వాత మామూలుగా ఏమనుకున్నారంటే అన్ననేం తిడుతుందిలే చెల్లెలు అని చాలామంది అనుకున్నారు. సహజంగా కూడా అన్న అంటే ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో అని చాలామంది షర్మిలని అండర్ ఎస్టిమేట్ వేశారు. అండర్ ఎస్టిమేట్ ఎవరు వేశారు? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వేశారు. మిగిలిన వాళ్ళకేముంటుంది? వీళ్ళిద్దరూ అండర్ ఎస్టిమేట్ వేశారు. అమ్మాయి అన్న బయటికి వస్తే తల్లి ఆపుతుందిలే అని. విజయలక్ష్మి అట్లా అనద్దు, అన్నని అట్లా అనద్దు అని ఆపుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద ముద్దు పెట్టేసి అమెరికా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఇక్కడ విజృంభిస్తున్నది. ఏం చెప్తున్నది? కీలకమైన పాయింట్లు. ఇప్పటి వరకు ఇంతకాలం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలని షర్మిల కన్ఫర్మ్ చేస్తున్నది. ఇంతకాలం పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలని షర్మిల ధృవీకరిస్తున్నది. ఇంతకాలం పురంధేశ్వరి పోరాటం చేస్తున్న అంశాలని షర్మిల ఎండార్స్ చేస్తున్నది. షర్మిల చెప్తున్న విషయాలు ఇప్పుడు కొత్తగా చెప్తున్నవి కాదు. గత 5 సంవత్సరాలుగా వీళ్ళందరూ ప్రతిపక్షాలందరూ కూడా పోరాటం చేస్తున్న పాయింట్లే. షర్మిల వచ్చి ఏమి యాడ్ చేసింది అంటే, ఈ విషయాలన్నిటికీ ఆమె యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి కొడుకు అంటున్నావు కదా, మరి రాజశేఖర రెడ్డి పాలన ఎక్కడ పోయింది అని అడగటం యాడింగ్ పాయింట్. రాజశేఖర రెడ్డి వారసత్వం తీసుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు కదా, మరి రాజశేఖర రెడ్డి పరిపాలించినట్టు నువ్వు ఎందుకు పరిపాలించట్లేదు అని అడుగుతున్నది. ఇది ఇక్కడ కీలకమైన విషయం, మనందరం కూడా గమనించాల్సిన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ట్రంప్ కార్డు ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకు కావటమే ట్రంప్ కార్డు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. జగన్మోహన్ రెడ్డి కన్నా తెగింపు ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. ఈ మన దేశంలోనే మోడీ కన్నా బలవంతుడా జగన్మోహన్ రెడ్డి? నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్ లీడర్ కదా, మరి ఆయన కన్నా పవర్ఫుల్ ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ట్రంప్ కార్డు ఏంటి అంటే, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ట్రంప్ కార్డు. ఆ ట్రంప్ కార్డుని ప్రశ్నిస్తున్నది షర్మిల. దీంతో ఏమైపోతున్నది అంటే, మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ తెలుగుదేశం అనే 2 శిబిరాలు ఉన్నాయి. ఈ 2 శిబిరాల్లో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులకి తెలుగుదేశంలో ప్రవేశం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలని ఇంతకాలం తెలుగుదేశం ప్రశ్నించింది కాబట్టి వాళ్ళని చేర్చుకోరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికేమో ఈ అన్పాపులర్ లీడర్లందరినీ దగ్గర పెట్టుకుంటే తను మునుగుతానేమోనని తనకి భయం. జగన్మోహన్ రెడ్డికి భయం, ఈ అన్పాపులర్ లీడర్లని పెట్టుకుంటే ఎట్లా అని. అందుకని ఈ అన్పాపులర్ లీడర్లని, ఇంతకాలం దందాలు జరిగినాయి, ఆ దందాల్లో వాటాలు వచ్చినాయి, అది వేరే విషయం. ఈ అన్పాపులర్ లీడర్లని మనం కొనసాగిస్తే మన పుట్టి మునుగుతుందేమోనని చెప్పి వాళ్ళని డిస్కార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ డిస్కార్డ్ అయిపోయిన నాయకులకి తెలుగుదేశంలో స్థానం లేదు. ఇప్పుడు వాళ్ళందరి ఆశాజ్యోతి షర్మిల. వాళ్ళకి ఒక కొత్త మార్గం ఏర్పడింది. అందుకని జగన్మోహన్ రెడ్డి డిస్కార్డ్ చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చేతిలో అన్యాయానికి గురైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కడదాకా చివరిదాకా ఉంచుకొని నమ్మించి మోసం చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు షర్మిల దగ్గరికి వెళ్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఇక్కడ నష్టం జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ఈక్వేషన్ని, ఈ డైనమిక్స్ని జగన్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఇంకోటి సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఏపీలో జీరోగా ఉందని అనుకోవాలి. షర్మిల అధ్యక్షురాలు అయ్యాక కొంచెం జోష్ అయితే పెరిగిన మాట వాస్తవం. మీరన్నట్టు ఆ ట్రంప్ కార్డును కూడా, ఆ ట్రంప్ కార్డు పైన జనాలు ఆలోచిస్తున్న పరిస్థితి ఇప్పుడు మన ఏపీలో చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మతం ముసుగు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, ఆ ముసుగు షర్మిల గారికి కొంచెం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరి ఎంత మేర ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు షర్మిల చేస్తున్న ఇదేంటి అంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే షర్మిల వ్యక్తిగత కారణాలతోటి పోరాటం చేస్తున్నది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. షర్మిల పోరాటం చేస్తున్న పోరాటం రాజకీయ పోరాటం. షర్మిల వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా ఆస్తుల కోసం పోరాటం చేయాలి అంటే ఇట్లా రోడ్డు మీదకి రావక్కర్లా. ఇట్లా రోడ్డు మీద చుట్టాల మధ్యలో కూర్చోబెట్టి అడగచ్చు. ఆల్రెడీ అడిగింది ఒకసారి, జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ఒప్పుకున్నాడు. అది కాదు ఇష్యూ. ఆస్తులు తీసుకోవడం లేకపోతే ఆస్తుల్లో వాటా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, అది వేరే విషయం. ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కానీ ఇవ్వాల. అందుకే ఆమె బయటకు వచ్చింది. అది ఆ టాపిక్ను వదిలేస్తే షర్మిల చేస్తున్నది రాజకీయ పోరాటం.
షర్మిల రాజకీయ అస్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టాడు. షర్మిలకి రాజ్యసభ సీట్ ఇస్తా అన్నాడు. ఆఖరి నిమిషంలో తీసేసి ఆ విషయం మళ్ళీ తర్వాత ఇస్తాలే అని కూడా చెప్పలే. దారుణంగా రాజకీయ అవకాశాన్ని దెబ్బతీశాడు షర్మిలకి. అందుకని షర్మిల రాజకీయ మార్గంలో వచ్చి అన్నం మీద పోరాటం చేస్తుంది. ఇప్పుడు దీంతో ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు, బాగా తగ్గిపోయింది. 1%కి 1.5%కి పడిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. జగన్మోహన్ రెడ్డి ఏదో కష్టపడి సృష్టించుకున్నది కాదు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ అదృశ్యమైపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చి ఇంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు షర్మిల వచ్చి తన ఓటు బ్యాంకుని తను తీసుకువెళ్ళిపోతున్నది. ఇప్పుడు దాదాపుగా ఒక సర్వే ఏదో చేశారు. ఆ సర్వే చేస్తే అందులో దాదాపుగా 8 to 10% షర్మిలకి గెయిన్ ఉందని వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 8 to 10% ఓట్లు స్వింగ్ కనపడుతున్నదని వచ్చింది. ఇదే జరిగితే ఇది ఆ సర్వేలో వచ్చిన ఫలితం కనుక వాస్తవ రూపం దాలిస్తే జగన్మోహన్ రెడ్డి 15 సీట్ల కన్నా ఎక్కువ తెచ్చుకోలేడు. ఇది అందుకని ఇప్పుడు మీరు గమనించండి, బాగా మీరు గమనించండి. షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మానేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం మానేశాడు. అవినాష్ రెడ్డికి చెప్పారు నువ్వు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్న అవినాష్ రెడ్డి చెప్తున్నాడు మా నాన్నకి 74 సంవత్సరాలు, మా నాన్న జైల్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు, మర్డర్ ఎవరు చేయమన్నాడు? జైల్లో ఇబ్బంది పడుతున్నాడంటే మర్డర్ ఎవరు చేయమన్నారు? వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతున్నాడట జైల్లో. అందుకని మా ఇంత మానవత్వం లేకుండా రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. అవినాష్ రెడ్డిని చూస్తే అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లా. నువ్వు మరి సునీత వాళ్ళ నాన్నని అడ్డంగా నరికితే మరి ఆ అమ్మాయికి ఇది ఉండదా? ఆ నరికేటప్పుడు ఆ వివేకానంద రెడ్డి ఎంత నరక యాతన మనోవేదన అనుభవించి ఉంటాడు. నాకు కావలసిన వాళ్ళే నన్ను చంపుతున్నారు అని ఆయన ఎంత ఆవేదన చెంది ఉంటాడు. అందుకని ఈ షర్మిల సునీత మీదకేమో అవినాష్ రెడ్డిని వదిలేరు. వీళ్ళిద్దరూ ఇంకా మాట్లాడటలేదు. వీళ్ళకి బహుశా మాట్లాడే ఆపర్చునిటీ కూడా రాదు. ఈ లోపల పోలింగ్ వచ్చేస్తుంది. వచ్చి ఎంతసేపు అందుకనే ఈ గులకరాయి డ్రామా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయాలి, తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయాలి అని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా లైట్గా తీసుకుంది. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ రియాక్షన్ రావట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఈ గులకరాయి డ్రామాని చాలా లైట్గా తీసుకుంది. ఇప్పుడు బోండం ఉమ్మని ఇందులో ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని తెలుగుదేశం ప్రతిఘటిస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.